ముస్తరే సంజనాయిక్ అప్డేట్స్ చూస్తే సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే తిరుపతి చేరుకున్న ఆయన తిరుపతిలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది మహిళా ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జాతీయ సదస్సు జరుగుతుంది. అయితే చట్టసభల్లో మహిళా ప్రజా ప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలు, సాంకేతిక సవాళ్లు అధిగమించడంలో మహిళా సాధికారత పాత్ర తదితర అంశాలపై 2 రోజులు సదస్సులో చర్చిస్తారు. అలాగే ఇవాళ సాయంత్రం చంద్రగిరి కోటను సందర్శించనున్న మహిళా ప్రజాప్రతినిధులు అలాగే రేపు తిరుమల శ్రీవారి దర్శనం, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయాన్ని దర్శించుకుంటారు. కాగా రేపు సదస్సు ముగింపుకు ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారు. రైట్, ఇక ఏపీ సీఎం చంద్రబాబు కాసేపటి క్రితమే తిరుమల చేరుకున్న తెలుస్తోంది. అలాగే జాతీయ మహిళా సదస్సులో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి. సంజన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో విజయవాడ నుంచి తిరుపతికి బయలుదేరబోతున్నారు. ఆ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రస్తుతం విజయవాడలోనే ముఖ్యమంత్రి ఉన్నారు. మహిళా సదస్సు కోసం ఇప్పటికే కేంద్ర లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే సహాయ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో సహా అందరూ కూడా ముఖ్య అతిథులంతా కూడా ఇప్పటికే తిరుపతిని చేరుకున్నారు. ప్రాంగణం అంతా కూడా మహిళా సదస్సు జరుగుతున్న ప్రాంతం అంతా కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులతో కలగలాడుతుంది. అయితే ముఖ్యమంత్రి ప్రస్తుతం వాతావరణం అంటే వర్షం పడుతుండటంతో ప్రత్యేక హెలికాప్టర్ లో తన నివాసం నుంచి సభా వేదిక దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి ఇంకా ఆయన బయలుదేరలేదు. మరి కాసేపట్లో ఆయన బయలుదేరి ఇక్కడికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చేరుకున్న వెంటనే హెలిప్యాడ్ కి చేరుకున్న వెంటనే విట్ విద్యా సంస్థల అధినేత మనవరాలి పెళ్లి తిరుపతిలో జరుగుతుంది. ఆ పెళ్లికి హాజరై తక్షణం మహిళా సదస్సు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఈ మధ్యాహ్నం వరకు ఆయన మహిళా సదస్సులో చర్చల్లో భాగస్వామిగా ఆయన ఉండబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత ప్రజాప్రతినిధులతోనూ అధికారులతో కాసేపు జిల్లా అభివృద్ధి పైన చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం ఆయన తిరిగి విజయవాడకి చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే మహిళా సదస్సులో పాల్గొనేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఆయన రేపటి సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఇలాగా మహిళా సాధికార సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగానే ఇన్ఛార్జ్ మంత్రి అలాగే ఇతర ముఖ్యులంతా కూడా ఇప్పటికే ఈ తిరుపతికి చేరుకుని సభా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షించి విజయవంతంగా నిర్వహించాలనేసి నిర్ణయించారు. ముఖ్యంగా సాంకేతిక వినియోగంలో మహిళల పాత్ర పైన ప్రధాన అజెండా తోటి ఈ మహిళా సాధికార సదస్సు జరుగుతుంది. సంజన, ఓకే, ఇక సీఎం 2 రోజుల పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మరోవైపు గవర్నర్ కూడా ఈ భేటీలో పాల్గొనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీద కూడా అప్డేట్స్ ఏంటి? అంటే ముఖ్యంగా మహిళా సాధికార సదస్సు గతంలో 2014 నుంచి 19లో ఉన్నప్పుడు విజయవాడలో పెద్ద ఎత్తున ఈ సదస్సును తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో ఈ నేపథ్యంలోనే తిరుపతిలో 2 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించాలని తలపెట్టి గత 1.5 నెలలుగా కూడా ఏర్పాట్ల పైన పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కానీ అటు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యవేక్షిస్తూ సభా ఏర్పాట్లు ఎటువంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభోపన్యాసంతో పాటు చర్చల్లో భాగస్వామ్యం కాబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం ఆయన తిరిగి అమరావతికి చేరుకోబోతున్నారు. అయితే గవర్నర్ ఇతర ముఖ్య అతిథులంతా కూడా రేపు కూడా ఉండి ఈ సమావేశం ముగిసిన అనంతరం పలు తీర్మానాలు, ముఖ్యంగా సాంకేతిక పరిణామాలు, సాంకేతిక అభివృద్ధిలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మహిళా సాధికారత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సహా ఇతర ముఖ్యమైన సాంకేతికల పైన మహిళల ప్రాధాన్యత ఎలా పెంచాలి, వారికి ఎటువంటి చర్యలు చేపడితే వారు సాధికారత సాధించే అవకాశం ఉందనే దాని మీద ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరగబోతుంది. దీంతో
అందరూ కూడా అంటే ముఖ్య అతిథులతో పాటు కీలకమైన మహిళా నేతలంతా కూడా ఈ సబ్జెక్టుకు అనుగుణంగానే తమ స్పీచెస్ తో పాటు ఉండబోతున్నాయి. అలాగే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అతిథులందరికి కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ రోజు చాలా వరకు చాలా మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే మిగిలిన వారికి రేపు ఉదయం వెంకటేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లను కూడా అధికారులు చేశారు. అయితే సాయంత్రం చంద్రగిరి కోట శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి చంద్రగిరి కోటలో ఈ మహిళా సదస్సుకు చేసినటువంటి ముఖ్య నాయకులకు, అతిథులకు, అలాగే మహిళా ప్రజాప్రతినిధులందరికీ కూడా విందును జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ మునిరాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.